హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మశ్రీ ఫ్యామిలీ బ్లాగ్స్. మేము ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి. మామిడికాయలు ఇలా ఫ్రెష్గా ఉంటే పచ్చడి బాగుంటుందండి, పండు రంగు రాకూడదు. మాకు కొంచెం పల్లెటూరు అండి, కొంచెం మాకు ఫ్రెష్గానే దొరుకుతాయి. ఇలా ఇంటికి తెచ్చుకునే వాటిని తొడుములు తీసుకోవాలి బాగా, అన్నిటికీ శుభ్రంగా, ఎంత శుభ్రంగా ఉన్నా మనం తొడుములు తీసుకున్నాక కడుక్కోవాలండి, ఎందుకంటే జీడు అదంతా ఉంటుంది. ఇలా అన్నిటికీ మనం తొడుములు తీసుకొని ఉంచుకోవాలి. ఆ ఉంచుకునే దాన్ని మనం వాటర్లో వేసి బాగా కడుక్కోవాలి, జీడేమీ లేకుండా. జీడేమీ లేకుండా శుభ్రంగా కడుక్కోవాలండి. మనం కడుక్కొని తెచ్చినాక దాన్ని తడేమీ లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి, లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు, ముక్కలు మెత్తగా అయిపోతాయి. అసలు తడి ఉంటే మాత్రం పచ్చడి పాడైపోయిద్దండి తొందరగా. తడి లేకుండా శుభ్రంగా కాయలను తుడిచి ఆరబెట్టుకోవాలి. కాటన్ క్లాత్తో తుడుచుకోవాలండి బాగా. అలా అన్నీ తుడిచి ఆరబెట్టుకోవాలండి కాయల్ని. మనం కాయ కరెక్ట్గా మధ్యలోకి రెండు ముక్కలుగా కోసుకోవాలి. టెంకు రెండు వైపులు వచ్చేటట్టు కోసుకోవాలండి పచ్చడికి. అప్పుడే పచ్చడి ముక్క అనేది గట్టిగా ఉంటుంది, టెంకు లేకపోతే ముక్క మెత్తగా అయిపోతుంది. మధ్యలో మా అమ్మాయి అండి హాయిలు బాయిలు చెప్తుంది, ఎవరు వచ్చినా ఫోన్ ఆన్ చేస్తే చాలు హాయ్ హాయ్ అనుకునే ఉంటుంది. రెండు ముక్కలు కోసుకున్నాక మనం జీడి దానిలో ఉన్న తెల్లటి పొర తీసుకోవాలండి. ఆ తెల్లటి నేను చూడండి పొర తీస్తున్నాను, దాన్ని తీసేయాలి. అది తీయకపోతే పచ్చట్ల అనేది పైకి తేలుతుందండి, బాగోదు, చూడటానికి బాగోదు, తినటానికి బాగోదు. మొత్తం అట్లాగే తీసుకోవాలండి. నేను తీస్తున్నాను, మా అమ్మాయి కూడా స్పూన్ తీసుకొచ్చి తీస్తుంది. అన్నీ అలాగే తీసుకోవాలండి, జీడేమీ లేకుండా అన్నీ జీడే తెల్లటి పొర అనేది మొత్తం తీసుకోవాలి. ముక్కల్ని మనం సగభాగాన్ని రెండు ముక్కలుగా చేసుకొని ఒక్కొక్క ముక్కని మూడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మరీ పెద్దవి చేయకూడదు, అలానే మరీ చిన్నగా చేసుకోకూడదు. కొంచెం పెద్ద అయితే కొంచెం ఉప్పు కారం పట్టదు, చిన్నవైతే మరీ చిన్నగా అయిపోతాయి ఊరినాక. కాయని బట్టి మన కాయ ఏ సైజులో ఉందో దాన్ని బట్టి ముక్కలు కోసుకోవాలి. మా అమ్మాయి కోస్తుందండి ఇప్పుడు మామిడికాయలు. చూడండి, నేను చూపిస్తున్నా కదా, అంత సైజు పీస్ అయితే సరిపోతుందండి. ఇలాగే మిగిలినవన్నీ కోసుకోవాలి. ఇలాగే అన్నీ సమానంగా కోసుకోవాలండి ముక్కలు. మన కాయ సైజు చూసుకొని మనకి ఎన్ని ముక్కలు వస్తే అన్ని, 4 అయితే 4, 3 అయితే 3 అట్లా కోసుకోవాలండి. చూడండి, ఆ పీస్ అంతా అయితే సరిపోతుంది. మేము ప్రతిసారి ఇలా ఇంట్లోనే
కోసి ఇలా పట్టుకుంటామండి. మా అమ్మగారే పెడతారు మామిడికాయ పచ్చడి, బాగా పెడతారు, బాగుంటుంది. మనం ఇప్పుడు మన ముక్కలు కోసి పెట్టుకున్నాం కండి, అవి మనం ఎంతైనా చూసుకోవాలి. దీన్ని మేము అడ్డ అంటామండి, అడ్డతో కొలుచుకున్నాము. దీంతో కొలుచుకుంటే మన ఉప్పు, కారం, ఆవు పొడి, మెంతి పొడి ఎంత వేయాలి ఏంటని తెలుస్తుంది. మాకైతే 2 అడ్డలు అయినాయండి. రెండు అడ్డల ముక్కలైనవి. మన దాన్ని బట్టి మనకి ఎన్ని అయితే అయినాయి దాన్ని బట్టి చూసుకొని మనం ఉప్పు కారాలు అన్నీ వేసుకోవాలండి. 2 అడ్డల మీద కొంచెం అయినట్టున్నాయి. ఫస్ట్ ఆయిల్ వేసి, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి, ఆయిల్ వేసి ఆయిల్లో పసుపు వేసుకోవాలి. తర్వాత ముక్కలు వేసుకొని బాగా ముక్కలకి ఆయిల్ మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి. ముక్క మెత్తపడకుండా ఉంటుంది, గట్టిగా ఉంటుంది ఆయిల్ పెడితే. దీనికి వేరుశనగ నూనె అయితే పెడితేనే బాగుంటుందండి, ఇంకే నూనె వేసినా బాగోదు. వేరుశనగ నూనె వేసుకోవాలి. బాగా మనం ముక్కలకి ఎంత బాగా పెడతామో అంత బాగుంటుంది. అలాగే మనం ఇందాక కొలుచుకున్నాం కదండి, ఒక అడ్డకి ఒక సోల ఉప్పు వేసుకోవాలండి. అందుకే మనం 2 అడ్డలు అయినాయి కాబట్టి 2 సార్లు ఉప్పు వేశారు మా అమ్మగారు. రెండు అడ్డలకు 2 సార్లు ఉప్పు, 2 సార్లు కారం, ఒక అరకిలో వెల్లుల్లిపాయలు, ఆవు పొడి అండి. ఆవు పొడి తీసుకొచ్చి మనం దోరగా వేయించుకొని పొడి చేసుకుంటే బాగుంటుందండి. ప్యాకెట్లో అది బాగోదు, అది అసలు వాడం మేము. మనం ఎప్పుడైనా ఇంట్లో వేయించుకొని పొడి చేసుకోవాలండి. ఆవు పొడి, మెంతి పొడి. ఆవు పొడి ముప్పావు వేస్తే మనం మెంతి పొడి పావు వంతు వేసుకోవాలండి. అట్లా 2 ముప్పావులు 2 పావులు మెంతి పొడి, 2 పావులు ఆవు పొడి, ముప్పావు అలా 2 సార్లకి వేసుకోవాలండి. మెంతి పొడి తక్కువ వేసుకోవాలి, లేదంటే చేదు వస్తుంది. ఆవు పొడి ఎక్కువ వేసుకుంటే గుజ్జు వస్తుంది, గ్రేవీ బాగా వస్తుందండి. మనం 1 కిలో వెల్లుల్లిపాయలు తీసుకున్నాము. కారం కూడా అంతేనండి, 2 సార్లు వేసుకోవాలి. అడ్డకి 1 సోల. మేము కారం అయితే ప్రతి సంవత్సరం ఎండు మిరపకాయలు తీసుకొని పట్టించుకుంటామండి కారం. అదే వాడతాం పచ్చళ్ళలోకి. ఇంకొట్టుకాడ ఏం బయట షాపుల్లో తీసుకురాము, ఇంట్లోదే వాడతాము. అదే బాగుంటుంది కూడా. 1 సోలకి 2 సార్లు, ఒక అడ్డకి 1 సోల కారం, అలా 2 అడ్డలు కాబట్టి 2 సార్లు వేసుకోవాలండి. ఆహా, చూస్తుంటే ఇప్పుడే కలర్ఫుల్గా ఉంది, తినేయాలనిపిస్తుంది. మామిడికాయ పచ్చడి చాలా బాగా కుదిరిందండి. మామిడికాయ పచ్చడి చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక మొత్తం మనం కలిసేటట్టు కలుపుకోవాలండి. మొత్తం బాగా కలుపుకోవాలి, కింద నుంచి పైకి మొత్తం. ఆయిల్ కొంచెం తక్కువ అయితే మళ్ళీ మనం రేపైనా వేసుకోవచ్చండి, ఆయిల్ చూసుకొని. మాకు ఇప్పుడు కొంచెం తక్కువైందని మా అమ్మ మళ్ళీ వేస్తున్నారు ఆయిల్. వెల్లుల్లిపాయలు మేమైతే మిక్సీ పడతామండి, కచ్చా పచ్చగా మిక్సీ పట్టి వేస్తాము. కొంతమంది వెల్లుల్లి గబ్బలు కూడా తీసుకొని వేసుకుంటారు. కొంతమందికి అలా నచ్చిద్ది, కొంతమందికి ఇలా నచ్చిద్ది. మా ఇంట్లో ఎవరు తినరండి రెబ్బలు తీసినవి, అందుకని ఇంకా మిక్సీ పట్టి వేసేసిద్ది మా అమ్మ. మొత్తం పైనుంచి కింద వరకు కలుపుకోవాలండి. మన ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి కింద నుంచి పై వరకు. అల్లం వెల్లుల్లి కూడా ఒలుచుకున్నాం కదండి, వెల్లుల్లిపాయ కూడా లాస్ట్లో ఇంక వేసుకోవాలి మిక్సీ పట్టి. ఏది వేసినా వెల్లుల్లిపాయ వేసినాకే పచ్చడి అనేది వాసన బాగా వస్తుందండి. మొత్తం బాగా కలుపుకోవాలండి.
మొత్తం ప్రతి ముక్కకు ఉప్పు కారం ఆవు పొడి మెంతి పొడి మొత్తం కలిసేటట్టు బాగా కలపాలండి. మనం ఇంకేం చాలకపోతే రేపు మనం వేసుకోవచ్చు. మళ్ళీ చూసుకుని 3-4 రోజులు ఇందులోనే ఉంచుకోవాలండి. టబ్బులో ఉంచుకుంటూ ఉప్పు కల్లుప్పు మొత్తం కరుగుతుంది. ఆయిల్ కానీ ఉప్పు కానీ కారం కానీ ఏమైనా చాలకపోతే మళ్ళీ రేపు మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. వీడియోని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు, వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.